సంబంధించిన దాన్ని నేను చాలా చెప్పగలను. కానీ ఈరోజు ఈ సంఘాభివృద్ధి కూడికల్లో, ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట, ఎవరు చెప్పిన మాట వినొద్దు, ప్రభువు చెప్పిన మాట మీరు ఏం చేయాలి? ప్రభువు చెప్పింది మీరు చేయండి. అలా చేస్తే మీరు ఏమవుతారంట? చదివి ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం చదివి ప్రార్థన చేసుకుందాం. ఈ మాట 8వ అధ్యాయం, మొదటి అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. ఈ ఆశీర్వాదం మన జీవితంలో ప్రభు నెరవేర్చును గాక. దేవుడు మనలను అభివృద్ధి పరచును గాక, ఫలింప చేయును గాక, విస్తరింప చేయును గాక, మన సమస్తమును ఏలుదుము గాక, ఏలేవారముగా ఉందుము గాక. ఏలుబడి చేసే వారి క్రింద కాదు, మనమే ఏలుబడి చేసే వారముగా ఉందుము గాక, మనమే పరిపాలకులుగా ఉందుము గాక. అలా ఉండాలంటే ఒకే ఒక్క మాట, అపవాదికి మన జీవితంలో అపవాదికి మన జీవితంలో అక్క చెప్పింది, చెల్లి చెప్పింది, అన్న చెప్పాడు, నాన్న చెప్పాడు కాదు, ప్రభువు చెప్పింది మనం చేద్దాం. ఎవరు చెప్పిందండి? ఎవరు చెప్పిందండి? చూడడానికి బాగుంది, రమ్యంగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది, అందంగా ఉంది, వద్దు ఇవన్నీ మనకి. అసలు మన జీవితంలో ఎక్కడ కూడా అపవాదికి చోటు వద్దు. ప్రభువు చెప్పింది చేద్దాం, ప్రభు మాటకు విధేయత కనపరుచుదాం. దేవుడు పలికిన ప్రతి ఆశీర్వాదాన్ని మన జీవితంలో స్వతంత్రించుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమె తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచుదాం, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మీ రాత్రి ప్రభువా, ఈ ముగింపు కోడికలో మీ సావుకుని మా మధ్యకి మీరు తీసుకుని వచ్చి దర్శనము ఏదైతే మీరు చూపించారో ఆ దర్శనం ప్రకారం మా దేవా మీరు మాకు అందించిన వాక్య వర్తమానం కొరకు మీకు స్తోత్రాలయ్యా. నిజమే, మా కుటుంబాల వైపు అపవాది పొంచి ఉన్నాడు, అపవాది నోరు తెరిచి చూస్తూ ఉన్నాడు. ఎవరిని మృంగుదామని అపవాది చూస్తూ ఉన్న తరుణంలో అపవాది నోటికి మేము చిక్కబడకుండానట్లు, అపవాది మమ్మల్ని ఏలకుండానట్లు, అపవాది చేతుల్లో మేము ప్రభువా ఎక్కడ కూడా చిక్కుబడిపోకుండానట్లు మా జీవితంలో మీకు మాత్రమే చోటించి, మీకు మాత్రమే అవకాశం ఇచ్చి, మీకు మాత్రమే సంపూర్ణంగా విధేయత కనపరిచి మీరు మా పట్ల కలిగి ఉన్న ఆలోచనలు, మీరు మా పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు అయ్యా మా జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కృప మాకు దయచేయండి అయ్యా. మీ కృప మాకు దయచేయండి. చెల్లి తమ్ముడు అన్నాక ఆత్మ తల్లి తండ్రి దేవుని బిడ్డ ఈ రాత్రి ఈ ప్రత్యేక కూడిక ద్వారా ఈ ముగింపు కూడికలో ప్రభు మీతో మరలా సూటిగా